నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఇక్కడే ఉండేదాన్ని. నేను 15 సంవత్సరాలు గిరి ప్రదక్షిణ చేశాను. ఇది 16వ సంవత్సరం. 108 సార్లు పైన తిరిగేశాను. మా వాళ్ళందరూ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని తిరగాలని అన్నారని హైదరాబాద్ నుంచి మళ్ళా వచ్చాను గిరి ప్రదక్షిణ చేసుకుని మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్తాను. అన్ని కోరిక భగవంతుడు తీర్చేసాడు. నా కష్టాలన్నీ ఒడ్డెక్కించేసాడు. హ్యాపీనెస్ ఇచ్చేసాడు ఫుల్గా. అడిగితే వచ్చేది తక్కువ, అడగకుండా వెళ్ళి తిరిగితే ఇచ్చేదే ఎక్కువ. కోరికతో ఎప్పుడూ కాదు, సంకల్ప సిద్ధి ఉంటే ఏదైనా అవుతుంది. కానీ ఈ గిరి ప్రదక్షిణ చేశాక కూడా నాకు ఎలాంటి బీపీ షుగర్లు ఏవీ లేవు. హెల్త్ రూపంగా చాలా నాకు 62 ఇయర్స్ హ్యాపీనెస్ ఫుల్గా హ్యాపీగా ఉన్నాను. అందుకే అందరూ భక్తితో శ్రద్ధలతో కేవలం ఏదో పంచదారి తిందామని కాకుండా సుఖంగా సంతోషం ఆరోగ్యంగా భగవంతుని సేవించారు. రోజు ఒక డిపో నుంచి వస్తున్నాం. 13 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. స్వామి దయ వల్ల తిరిగిన ప్రతిసారి ఏదో మనకు అనుకున్న పని అవుతూ ఉంటుంది. చాలా బాగా చేస్తారు. అడుగుని కూడా ప్రతిదీ అడుగుని కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. వాలంటీర్స్ అంతా చాలా బాగా చేస్తున్నారు. అలాగే దేవాలయం సిబ్బంది కూడా చాలా బాగా చేసుకొస్తున్నారు. అంతా చాలా నీట్ గా ఉన్నాయి, చాలా సౌకర్యంగా ఉన్నాయి. మెడికల్ అంతా కూడా చాలా బాగుంది. ఓం లక్ష్మీ నరసింహ స్వామి నమః. సూపర్ एकदम जगह సూపర్ पूरा నెక్ వస్తుంది. మొత్తం నొప్పి అవుతుంది. నొప్పులు వచ్చినాడు అప్పుడే మాట గోవిందా సార్. సూపర్ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అన్ని ఎక్కడికక్కడ గవర్నమెంట్ కూడా చాలా బాగా చేసింది. మా ఒడిశా నుంచి వచ్చినాం, చాలా బాగున్నాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా బాగుంది. 9 సంవత్సరాలు వచ్చి 9వ సంవత్సరం ఇది అనకాపల్లి దర్జీ కాలం వచ్చారు. నా పేరు శాస్త్రి గారి. దేవుడి దేవాలు అందరూ కూడా శుభ్రంగా ఉండే ఇది 2వ సంవత్సరం. చాలా బాగుంది. ఎక్కడ కూడాను ఒక పర్సన్ కి ఇబ్బంది అయ్యే విధంగా అయితే ఎక్కడ కూడా లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ గాని, దేవస్థానం యాజమాన్యం గాని, ప్రభుత్వం చాలా బాగా చర్యలు తీసుకుని ఈ చర్యలకైతే ప్రతి ఒక్క భక్తుడు కూడా సాటిస్ఫై అవుతూ వెళ్తున్నారు. అటువంటి ఇబ్బంది అయితే ఎక్కడ లేదు. ఇప్పుడు నేను 25 km నడిచి వచ్చాను. ఈ 25 km లో ఎక్కడ ఆడపిల్ల కూడా ఇబ్బంది పడేటట్టు అయితే కనబడట్లేదు. అంత చక్రంగా ఉంది. మేము సపోవరం మండలం వెదిలినార్ నుంచి వచ్చాము. ఇది 8వ సారి అనుకుంటాను నేను. ప్రతి ఏడాదిని మాకు స్వామివారి అనుగ్రహం ఎప్పుడు ఎలవెల్ల మా పై ఉంటది. ఎప్పుడు మేము ధనుర్మాసం కూడా చేస్తూ ఉంటాము. ఎప్పుడు వెదిలినార్ నుంచి స్వామివారికి నడకలో వస్తాం. మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం నడకలో స్వామివారికి 11వ నెల నుంచి 12వ నెల అంతా చేసి 12వ నెల స్వామివారికి వస్తూ ఉంటాము. ఈ గిరి ప్రదక్షిణకి ప్రతి ఏడాది వస్తూ ఉంటాం కాబట్టి మాకు అలవాటు అయిపోయింది. స్వామివారి తాలూకు అనుగ్రహం మా పై ఉన్నది కాబట్టి ఎప్పుడు కూడా స్వామివారి ఎటువంటి ఇబ్బందులు లేవు. మాకు స్వామివారి యొక్క కృపా కటాక్షం వల్ల, స్వామివారి దయ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. మేము బయలుదేరే టైంకి స్వామివారి మంచి పూల వానతో మమ్మల్ని అందరినీ ఆహ్వానించి స్వామివారి గిరి ప్రదక్షిణ మేము 3 గంటలకు స్టార్ట్ చేసాము. 10-10:30 కల్లా కంప్లీట్ చేస్తామని అనుకున్నాం. స్వామివారి దయ మా మీద ఉంటే ప్రతి ఏడాది ఇలాగే నడిపించి ప్రతి భక్తులందరినీ ఈ విధంగా నడిపించి ముందు తీసుకెళ్తారని కోరుకున్నాం. జై శ్రీమన్నారాయణ. చాలా బాగుంది. వాటర్ అంతా హ్యాపీ. 10 సంవత్సరాలు భగవంతుడి దేవల వెంకటమూర్తి ఈ సింహాద్రప్పన్ దేవలు ఇలా జరగాలని కోరుకున్నాం. మా ప్రజలందరూ, మన ఆంధ్రప్రదేశ్, మన విశాఖపట్నం కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. నేను మధురవాడ. ఇది 5వ సంవత్సరం. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి వచ్చాం కానీ ఇంత జనం కనబడలేదు. ఈ టైంకి ఇక్కడ రావడానికి ఈసారి చాలా రష్ కనబడ్డది. సో అందువల్ల ప్రతి సంవత్సరం ఇంకా పెరుగుతున్నారు బాగా. ఇంకా ఈ సంవత్సరం బాగా పెరిగాయి. సో ఫెసిలిటీస్ మనకి సూపర్ తిరగలేదు. సర్వీస్ చేసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. మన చెప్పలేనంత సర్వీస్. మేము మధురవాడ నుండి వస్తున్నాం. ఇది 5 చాలా బాగుంది. వాష్రూమ్లు పెట్టడం అయితే వాటర్ ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయి. ఇంకొకటి కాదు, ప్రతిది కూడా. ఈ సంవత్సరం జనం చాలా ఎక్కువ ఉన్నారు. ఎవ్రీ మీద ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది ఉన్నారు. మేము ఈ టైంకి వచ్చేటప్పటికి కొంత ఉండదు కదా రష్. ఈసారి చాలా ఎక్కువ ఉన్నారు. ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణ ఎలా అనిపిస్తుంది? బానే ఉంది. ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఏం కోరుకున్నావు దేవుడికి? ఇది ఫినిష్ చేయగలుగుతాను. ఫినిష్ చేసుకో. 32 కిలోమీటర్స్. అవును.
ఇంకా 14 అయ్యింది మీలాంటి అంటే మీ క్లాస్మేట్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా స్టూడెంట్స్ కానీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి గిరి ప్రదర్శన? అంటే ఇట్లాగా అంత కష్టపడక్కర్లేదు, జస్ట్ కూర్చోవడం ఇట్లా ఎవ్రీ 4 కిలోమీటర్స్ కూర్చుంటే. ఈ ఎంఏపీ కాలనీ అప్పు గారు ఉత్తు తుఫానికి ముందు వచ్చాము. వచ్చాక మాధవదారిలో ఒక 5 రాళ్ళు దొంతు పెట్టాను, 4 పోర్లు ఇల్లు కట్టాను, 3 పిల్లలకి పెళ్లి చేశాను. ఇప్పుడు చిన్న బాబుకి ఒక కొడుకు బాబో పాపో పుట్టాలని చేస్తున్నాం, గిరి ప్రదర్శన చేస్తున్నాం. చాలా మంచిగా జరిగింది మాకు. ఇప్పుడు చాలా బాగుంది, ముందు కంటే ఫ్రీగా కొద్దిగా అన్ని ఏర్పాట్లు బాగుంది, చాలా బాగుంది. ఈసారి కోరికి అవ్వాలి, ఇంకా మేము కాళ్ళు ఉన్నంత వరకు నడాలనే అనుకుంటున్నాం. మేము 7 అక్క చెల్లెలు ఎప్పుడూ నడుస్తూనే ఉంటాము. మా చెల్లి 2 కోడళ్ళు పిల్లలు తల్లిలు కాడ మళ్ళీ మా బాబుకి మళ్ళీ జన్మ ఇచ్చి సింహాత్రప్పని మళ్ళీ మేము ఎప్పుడు మా కాళ్ళలో బలం ఉన్నంత వరకు నడుస్తాం. ఈ అప్పని బాబు మళ్ళీ రోజులు రాబోడికి నా బాబు కోసము ఒక పాపైనా బాబైనా. మాది పిఠాపురం మండలం చిత్రాడ లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షిణకు మేము నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఫస్ట్ సార్ అండి రావడం, ఇదే ఫస్ట్ టైం అండి. మా వదిన వస్తుంటే ఫస్ట్ సార్ ఏదంటే జరుగుతుందమ్మా అంటే ఫస్ట్ కుంటూ వచ్చానండి. ఒక నమ్మకంతో వచ్చాను. అవి అనుకున్నది అయిపోద్దండి లక్ష్మీనరసింహస్వామికి, అందుకని నమ్మకంతో వచ్చానండి. అంటే ఇది ఫస్ట్ టైం వచ్చామండి, నమ్మకంతో వచ్చామైనా. చిత్రాడ నుంచి వచ్చామండి. ఫస్ట్ టైం వచ్చామండి, చిత్రాడ నుంచి వచ్చాము. చాలా నమ్మకంగా దేవుడు అన్నీ అడగగానే ఇస్తారండి, అందుకే గిరి ప్రదక్షిణకు వస్తున్నాం. చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి ఫెసిలిటీస్. చాలా బాగుంది, చాలా బాగుంది. ఎప్పుడు రాలేదు, టెక్కల అవతల చాలా దూరం నుండి వచ్చాను. చాలా బాగుంది. ఆ కృష్ణ పరమాత్మ అంత బాగా రప్పించుకున్నాడు, ఇప్పుడు వరకు నడిపించినాడు. ఎంత బాగున్నాయంటే అరేంజ్మెంట్ నేను ఎప్పుడు చూడలేదు ఇలాగా. చాలా బాగున్నాయి, అరేంజ్మెంట్ బాగున్నాయి, అందరూ బాగా నడుస్తున్నారు. సగం వయసు వాళ్ళు కూడా బాగానే నడుస్తున్నారు, మంచి తిరుగుతున్నారు. ఎంత బాగుందో గిరి ప్రదక్షిణము. ఆ సింహాచలేశ్వరునికి నా అనంత కోటి ప్రణామాలు. మీకు కూడా ప్రతి ఒక్కరి గిరిపతి పాల్గొన్న భక్తులందరికీ చాలా పోలీసు వారు కూడా చాలా సహాయ సహకారాలు అందించారండి. వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చిన్నపిల్లలకి మరింతగా బ్యాగులు కట్టి వాళ్ళు తప్పిపోయినా సరే వాళ్ళని దగ్గరికి చేర్చి వాళ్ళ బంధువులకు అప్పచెప్పి పోలీసు వారు చాలా హెల్ప్ చేశారండి, వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే దేవస్థానం కూడా మంచి ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ అన్నదాన కార్యక్రమం ఈ ప్రధానికానికి అందరికీ ఇంత చక్కని ఏర్పాట్లు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై లక్ష్మీ నరసింహ స్వామి నమః. మేము రాజాం నుంచి వచ్చాం. ఫస్ట్ టైం. చాలా బాగుంది. గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ బాగా చేసింది. ప్రతి 5 కిలోమీటర్స్ కి వాష్రూమ్స్, మెడికల్ క్యాంప్స్ బాగా అరేంజ్ చేసింది. పోలీసెస్ ఆఫీసర్స్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ గురించి మేము న్యూస్ లో చూసాము. సింహాచలం గిరి ప్రదక్షిణ దగ్గర ఎవ్రీ ఇయర్ చేస్తే చాలా మంచిది అని చెప్పారు. 2 hours కి 5 కిలోమీటర్స్ నడుస్తున్నాం. ఎంత ట్రై చేసినా సరే ఇంకా అంతకు మించి నడవట్లేదు. ఈ ఇయర్ అనుకున్నది అయితే నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ. అంటే నిజంగా జరిగాయి అంటే కోరుకున్నది నెరవేరుతుంది. గిరి ప్రదక్షిణ చేశాక ఒక విత్ ఇన్ 2-3 months లో వాళ్ళకి అది ఫుల్ఫిల్ అవుతుందని చెప్పారని వచ్చాం.